హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. నేనే ఇది కొత్త లుక్ ట్రై చేశా, అది చెత్త లుక్ అయింది. దట్స్ ఓకే. తమ్నైల్లో చూపించినట్టు మనం ఈరోజు చాక్లెట్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం. అది చాక్లెట్ మ్యూజియం కమ్ ఫ్యాక్టరీ. లింట్ అని ఒక బ్రాండ్ ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ చాక్లెట్. వాళ్ళ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాం మనం. మా ఇంటి దగ్గర నుంచి 3 hours అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఈరోజు స్పీడ్ ట్రైన్లో వెళ్ళబోతున్నాను. దాన్ని ఇక్కడ ఐస్ ట్రైన్ అంటారు, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్. దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ స్టేషన్ అయితే రీచ్ అవ్వాలి. ఫ్రాంక్ఫర్ట్ మెయిన్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత నేను వెళ్లాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉందో చూసుకుని ఆ ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయ్యాను. ఇదే ఐస్ ట్రైన్ అనమాట, ఐసీఈ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అంటారు. లోపల ఎలా ఉంటుందో నేనైతే ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే ఎక్కడ మనం మాన్యువల్గా ఏ డోర్స్ ఓపెన్ చేయకల్లా ఇలా స్లైడింగ్ డోర్స్ అన్ని ఆటోమేటెడ్ డోర్సే. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్లో ఒక సైడ్ 2 seats, ఇంకో పక్క 1 seat, 2/1 ఇలానే ఉంటుంది ఫార్మాట్. ఏమంటే మంచిగా స్పేస్ ఉంటుంది కూర్చోడానికి, లగేజ్ పెట్టుకోవడానికి కూడా తనీగా స్పేస్ అయితే ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ డోర్ కూడా ఆటోమేటెడ్ గానే ఓపెన్ అవుతుంది. ఈ డోరే కాదు, ఏ డోర్స్ అయినా ఆటోమేటెడ్ గా ఓపెన్ అవుతాయి ఎక్సెప్ట్ రెస్ట్ రూమ్ డోర్స్ తప్ప. అండ్ దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇలా క్యాబిన్స్ ఉంటాయి. ఈ క్యాబిన్స్ లో మనం సెపరేట్ గా బుక్ చేసుకుని మొత్తం ఫ్యామిలీ కూర్చోవచ్చు అనమాట. మన ఇండియాలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లాగా సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి కదా, అలా ఫస్ట్ క్లాస్ మొత్తం ఖాళీగా ఉంది, ఒకరిద్దరు తప్ప ఇంకెవ్వరు కనబడట్లేదు. సో ఎక్కతారో ఎక్కరో ఇంకా తెలియదు. ఏమంటే ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి 20 minutes అయితే ఉంది. మనం బుక్ చేసుకున్నది సెకండ్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ చూసి చాలు, ఇంకా నేరుగా సెకండ్ క్లాస్ లోకి అయితే వెళ్ళిపోతాం. సెకండ్ క్లాస్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎక్సెప్ట్ స్పేస్. అక్కడేమో 3 members కూర్చోవచ్చు ఒక లైన్ లో, ఇక్కడేమో 4 members. సో 3 members కూర్చునే ప్లేస్ లో ఇక్కడ 4 members అయితే కూర్చోవచ్చు. బట్ సీటింగ్ స్పేస్ గానీ లెగ్ స్పేస్ గానీ కంజెస్టెడ్ గా ఉండదు. ఇప్పుడు నేను 6 feet పర్సన్ అయినా సరే చాలా కంఫర్టబుల్ గా కూర్చోగలను. అండ్ ప్రైస్ కూడా ఫస్ట్ క్లాస్ తో కంపేర్ చేస్తే హాఫ్ ద ప్రైస్. నేను బుక్ చేసుకున్న కంపార్ట్మెంట్ అయితే ఇది. ఆ సింబల్ చూస్తున్నారు కదా, ఇది స్పెషల్ సైలెంట్ జోన్ కంపార్ట్మెంట్ అనమాట. ఇలాంటి సైలెంట్ జోన్ కంపార్ట్మెంట్స్ లో గట్టిగా అరవకూడదు, గట్టిగా ఫోన్లు మాట్లాడకూడదు. నేను ఎప్పుడు సోలోగా ట్రావెల్ చేస్తున్నా ఇలాంటి సైలెంట్ జోన్ కంపార్ట్మెంట్ లోనే సీట్ అయితే రిజర్వ్ చేసుకుంటాను. ఏమంటే మనకు కావాలంటే నిద్రపోవచ్చు, లేదంటే మొబైల్లోనో ఐప్యాడ్ లోనో వీడియోస్ అయితే చూసుకోవచ్చు. చూసారు కదా, సైలెంట్ జోన్ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది. నేను రిజర్వ్ చేసుకున్న సీట్ లో వచ్చి కూర్చునేసాను. అండ్ ఇక్కడేమో ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఉంటుంది ట్రైన్ లో. నా ఐప్యాడ్ ఓపెన్ చేసి ఫ్రీ ఇంటర్నెట్ కి అయితే కనెక్ట్ అయిపోయాను. పెద్ద స్పీడ్ ఉండదు, బట్ మూవీస్ చూడడానికి యూట్యూబ్ లో బ్రౌజ్ చేసుకోవడానికి సరిపోతుంది. అలా అన్ని సెట్ చేసుకునే లోపల ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత ఎంత స్పీడ్ లో వెళ్తుంది అనేది ఇక్కడ ఉండే స్క్రీన్ లో కూడా చూపిస్తారు. సిటీ అవుట్స్కట్స్ రీచ్ అయ్యే టయానికి ట్రైన్ స్పీడ్ ఏమో నియర్లీ 220 km/h స్పీడ్ లో అయితే వెళ్తా ఉంది. అక్కడ స్క్రీన్ జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో 221 km/h లో అయితే వెళ్తా ఉంది ఇప్పుడు. అలా స్పీడ్ పికప్ అవుతూ 250 km స్పీడ్ కి అయితే రీచ్ అయింది. దీని మాక్సిమం స్పీడ్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. దీని మాక్సిమం స్పీడ్, ఇదేమో షార్ట్ డిస్టెన్స్ ట్రైన్ కాబట్టి అరౌండ్ 290 to 300 km స్పీడ్ అయితే వెళ్తుంది. అదే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అయితే 350, 360 కూడా రీచ్ అవుతుంది. అండ్ నేను దిగాల్సిన స్టేషన్ ఏమో ఇంకా 20 minutes లో రీచ్ అవుతుంది. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఐటమ్ కూడా చూపించాలి, అదే ఈ రెస్టారెంట్. ట్రైన్ లోనే ఒక సెపరేట్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అక్కడ మెనూలో చూసుకుని ఆర్డర్ చేసుకుని తీసుకుని తినచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏవైనా కుక్ చేయాల్సిన ఐటమ్స్ ఉంటే వాళ్ళే వచ్చి సీట్కి డెలివర్ కూడా చేస్తారు. మనం ఆర్డర్ చేసినా ఆర్డర్ చేయకపోయినా మెనూ కార్డ్ అయితే ఒకసారి తిప్పి చూసేద్దాం. ఇదేమో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. మనం ఎక్కింది మార్నింగ్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ మాత్రమే అవైలబుల్ ఉందన్నాడు. అండ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇక్కడ ఆల్కహాల్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్స్ కూడా అవైలబుల్, వాటితో పాటు ఆల్కహాలిక్ బెవరేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పేజ్ చూస్తే నెక్స్ట్ పేజ్ లో ఏమో స్నాక్స్, అండ్ దాని తర్వాత ఏమో మెయిన్ డిష్. ఆఫ్టర్నూన్ కి ఈరోజు దాల్ కర్రీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ అన్ని చూసి భయపడి ఇది ట్రైనా ఫ్లైటా అనే కన్ఫ్యూజన్ తో ఆ మెనూ కార్డ్ అయితే పక్కన పెట్టేశాను. ప్రైజెస్ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా ఆ రెస్టారెంట్ లో ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తాను. ఒక సైడ్ ఏమో స్నాక్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ ఏమో ఆ గ్లాసెస్, వైన్ కి బియర్ కి సర్వ్ చేయాల్సిన గ్లాసెస్ అన్ని ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నారో చూడండి. ఇది ట్రైన్ జర్నీ అయితే. నేను దిగాల్సిన స్టేషన్ లో దిగేసి ట్రైన్ స్టేషన్ లో నుంచి బయటకి అయితే వచ్చేస్తున్నాను. బయటకు వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ లో కనిపిస్తా ఉంది కదా, అదే ఇక్కడ సిటీలో ఫేమస్ క్యాథడ్రల్ చర్చ్ అంట. నాకు ఈ చర్చ్ గురించి హిస్టరీ, జాగ్రఫీ ఏమీ తెలీదు. నేను చర్చ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయట్లేదు కూడా.
చర్చ్ కన్నా ఇంపార్టెంట్ విషయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పి చూస్తూ వెళ్తుంటే శరవణ భవన్ అయితే కనిపించింది. శరవణ భవన్ ఒక తమిళనాడు రెస్టారెంట్. ఎంతమందికి తెలుసో కమెంట్లు అయితే మెన్షన్ చేయండి. శరవణ భవన్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. ఇంకా నేను శరవణ భవన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ట్రైన్ లో మెనూ కార్డ్ చూసినప్పటి నుంచి చాలా ఆకలిగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ మెనూ కార్డ్ తీసుకుని చకచక ఒక ప్లేట్ వడ అండ్ ఇంకోటేమో డ్రై ఫ్రూట్ రవ్వ మసాలా దోశ అంట. సో ట్రై చేద్దామని ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఐటమ్స్ వచ్చే గ్యాప్ లో ఒకసారి మెనూ కార్డ్ అయితే తిప్పేద్దామని డిసైడ్ అయ్యా. మెనూ కార్డ్ తిప్పుతూ ప్రైజెస్ చూస్తుంటే ఉండే ఆకలి పోద్దేమో అనిపిస్తా ఉంది. ప్రైజెస్ అయితే ఆ రేంజ్ లో ఉన్నాయి. సో మెనూ కార్డ్ తిప్పుతుంటే ఇక్కడ కనిపించింది ఆల్కహాలిక్ బెవరేజెస్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయినా ఏదైనా సరే ఆల్కహాలిక్ బెవరేజెస్ డెఫినెట్ గా అవైలబుల్ గా ఉంటుంది. అది ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు. సో మెనూ కార్డ్ విషయానికి అయితే ఇది. ఇంకా నా ఐటమ్స్ అయితే వచ్చేసాయి. నా ఐటమ్స్ లో వడలో ఏముంది సెపరేట్ స్పెషల్ గా చూపించడానికి. వడ కంప్లీట్ చేసే టైంకి రావాల్సిన దోశ అయితే వచ్చేసింది. ఇదే మన డ్రై ఫ్రూట్స్ రవ్వ మసాలా దోశ. ఇంకా లేట్ చేయకుండా చకచక తినేసి బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోయా. లోపల ఆలు చూసారా. ఇంకా లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని తినేసి చాక్లెట్ మ్యూజియం కి అయితే స్టార్ట్ అయిపోయాను. చాక్లెట్ మ్యూజియం రివర్ పక్కనే ఉంటుంది ఇక్కడ. సో ఆ రివర్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే యాక్స్ బోట్స్ అన్ని కనిపిస్తూ వచ్చాయి. అవన్నీ చూసుకుంటూ రివర్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కనిపిస్తా ఉంది కదా, అదే మన చాక్లెట్ మ్యూజియం. మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకొని చాక్లెట్ మ్యూజియం సైడ్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా నేను బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుని చాక్లెట్ మ్యూజియం లోకి అయితే ఎంటర్ అయిపోతున్నా. జనాలు చూసారు కదా, ఈ రోజు వెదర్ కూడా బాగుంది కాబట్టి జనాలు చాలా మంది ఉన్నారు. జనరల్ గా వింటర్ లో ఈ విధంగా జనాలు ఉండరు. ఈ రోజు నియర్లీ 18 degrees ఉంది సిటీలో అయితే, కాబట్టి జనాలు ఈ రేంజ్ లో ఉన్నారు. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయి క్యూలో నిలబడుకునేసాను. అసలు ఇంత జనాలు ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా టర్న్ వచ్చిన తర్వాత టికెట్ ని అయితే స్కాన్ చేయించుకుంటే ఎంట్రీలో ప్రతి ఒక్కరికి ఒక చాక్లెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇచ్చిన ఫ్రీ చాక్లెట్ ని తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయిన వెంటనే ఇక్కడ మెయిన్ గా చాక్లెట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్ కకాओ బీన్స్. ఆ కకాओ బీన్స్ ని ఎలా హార్వెస్ట్ చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారని చూపిస్తున్నారు. సో కకాओ ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. వాటికి యూజ్ చేసే టూల్స్ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఆ కకాओ ఫ్రూట్స్ ని కలెక్ట్ చేసుకుని దాని తర్వాత వాటి షెల్స్ ఓపెన్ చేసి ఆ కకాओ బీన్స్ ని అయితే కలెక్ట్ చేసుకుంటారంట. ఓపెన్ చేసిన కకాओ ఫ్రూట్ ఎలా ఉంటుందని వాటికి యూజ్ చేసే టూల్స్ తో పాటు ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. అలా ఉంటుందన్నమాట చూడడానికి కకాओ ఫ్రూట్, దాని లోపల బీన్స్. నాకైతే ఆ బీన్స్ చూస్తుంటే సీతాఫలం అయితే గుర్తొస్తా ఉంది. అలా కలెక్ట్ చేసిన బీన్స్ ని ఫర్మెంటేషన్ చేస్తారంట. ఆ ఫర్మెంటేషన్ కూడా ఎలా చేస్తారు అనేది ఇక్కడ డెమో వీడియోలో చూపిస్తున్నారు. పైన వీడియోలో చూపించినట్టు ఆకుల్లోనే కాదు బాక్స్ లో కూడా ఫర్మెంట్ చేయొచ్చని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, బాక్స్ లో కూడా పెట్టున్నారు. సో ఫర్మెంటేషన్ ఇలా చేస్తారు. ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఆ బీన్స్ అన్నిటిని ఎండపెట్టి ఆ బీన్స్ ని కలెక్ట్ చేసుకుని చాక్లెట్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే యూస్ చేస్తారంట. ఇది కకాओ బీన్స్ హార్వెస్టింగ్ ప్రాసెస్. అయితే చాక్లెట్ తినడానికి చాలా సింపుల్ గా మనం తినేస్తాం, బట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందని నాకైతే ఇప్పుడే తెలిసింది. బట్ ఇక్కడ డెమో వీడియోస్ లో అన్నిట్లోనూ ఆఫ్రికన్సే కనిపిస్తున్నారు. దానికి రీజన్ ఏంది అంటే వరల్డ్ లో 3/4 కకాओ బీన్స్ ప్రొడక్షన్ ఆఫ్రికన్ కంట్రీస్ లోనే జరుగుతాయంట. అమెరికా అండ్ ఏషియా నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కకాओ కాంట్రిబ్యూషన్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచే జరుగుతాయంట. ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే అమెరికాలో కేవలం 17% ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది. అదే ఆఫ్రికాలో వస్తే 3/4 అంటే 75% ఆఫ్ కకాओ ప్రొడక్షన్ ఆఫ్రికాలోనే జరుగుతుంది. అండ్ ద రిమైనింగ్ పర్సంటేజ్ ఆర్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. సో దానివల్లే మనకి అక్కడ డెమో వీడియోస్ లో కూడా మొత్తం ఆఫ్రికన్స్ అయి ఉన్నారు. ఇది కకాओ బీన్స్ వెనకాల ఉండే హిస్టరీ జాగ్రఫీ అన్ని. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ ప్రొడ్యూస్ చేసిన ఆ కకాओ బీన్స్ ని చాక్లెట్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తారనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ చాక్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కకాओ లిక్కర్, కకాओ బటర్, మిల్క్ పౌడర్ అండ్ షుగర్. ఇవే మేజర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కకాओ లిక్కర్ అంటే తాగే లిక్కర్ కాదు, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ చాక్లెట్ ని కకాओ లిక్కర్ అంటారంట. వాటి డ్రమ్స్ కూడా చూసారా ఎంతెంత పెద్ద ఉన్నాయో. ఇవన్నీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ చాక్లెట్. సో దిస్ ఇస్ కాల్డ్ కకాओ లిక్కర్. దాని తర్వాత ఏమో కకాओ బటర్. సో చాక్లెట్ గా ఆ సాలిడ్ స్టేట్ రావడానికి ఈ కకాओ బటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ వాటితో పాటు మిల్క్ పౌడర్ అండ్ దాని తర్వాత షుగర్, ఇవి కూడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ చాక్లెట్ లో. ఇక్కడ కనిపించే ఈ పెద్ద పెద్ద వైట్ డబ్బాలేమో ఎక్స్ట్రా అడిటివ్స్, టేస్ట్ కోసమని, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ కోసమని, బబ్లీగా రావాలని డిఫరెంట్ అడిటివ్స్ యాడ్ చేస్తారు అవన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కాన్సన్ట్రేటెడ్ బటర్ అని కూడా ఉంది. సో దీన్ని కూడా యూస్ చేస్తారు. అండ్ లెఫ్ట్ లో ఏమో వనిలా ఫ్లేవర్ కూడా ఉంది. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక 70% ప్యూర్ చాక్లెట్ లో ఓన్లీ 50% కకాओ ఉంటుంది. దాని తర్వాత ఏమో మిగిలింది కకాओ బటర్ అండ్ షుగర్ ఏమో నియర్లీ 30% ఉంటుంది. సో రిమైనింగ్ 70% ఈజ్ కకాओ బటర్ అండ్ కకాओ.
అదేవిధంగా ఒక మిల్క్ చాక్లెట్, మన డైరీ మిల్క్ లాంటిది, సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నాట్ వెరీ ఈక్వల్, అలాంటి ఒక మిల్క్ చాక్లెట్లో ఓన్లీ 14% మాత్రమే కకావ్ ఉంటుంది అండ్ 20% కకావ్ బటర్ ఉంటుంది అండ్ 5% అడిటివ్స్ అండ్ రిమైనింగ్ 20% అండ్ 40% ఆర్ షుగర్ అండ్ మిల్క్ పౌడర్. సో అదనమాట. అండ్ వైట్ చాక్లెట్ విషయానికి వస్తే వైట్ చాక్లెట్లో అసలు కకావే ఉండదు, బికాస్ వైట్గా ఉండాలి కాబట్టి కకావ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్. 30% కకావ్ బటర్ ఉంటుంది, దాని తర్వాత మిల్క్ పౌడర్ 24% ఉంటుంది అండ్ రిమైనింగ్ మొత్తం షుగర్ అనమాట. షుగరే నియర్లీ 45% ఉంటుంది, అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇన్ వైట్ చాక్లెట్ ఈజ్ ఓన్లీ షుగర్. ఇప్పుడు హౌ చాక్లెట్ ఈజ్ మేడ్, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసాం, కకావ్ బీన్స్ గురించి చూసాం, వాటిలన్నిటినీ తీసుకొని అసలు ఎలా చాక్లెట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్, ఏవేవో పెద్ద పెద్ద ఫ్లో డయాగ్రామ్స్ లాగా మెన్షన్ చేస్తున్నారు. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఈ మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ మిషన్లో ఏం చేస్తారంటే ఫస్ట్లో చూపించినట్టు కకావ్ బీన్స్ని ఫర్మెంట్ చేసి డ్రై చేసి ఎత్తిపెట్టుకుంటాం కదా, ఆ కకావ్ బీన్స్ని కంప్లీట్గా రోస్ట్ అయితే చేస్తారు ఈ కలర్లోకి రావడానికి. ఆ రోస్టింగ్ కూడా 125 degreesలో అయితే రోస్ట్ చేస్తారంట. సో అలా రోస్ట్ చేసి ఆరబెట్టిన కకావ్ బీన్స్ ని నెక్స్ట్ స్టేజ్ కి అయితే పంపిస్తారు. నెక్స్ట్ స్టేజ్ లో ఆ రోస్ట్ చేసిన కకావ్ బీన్స్ నుంచి కకావ్ అయితే సెపరేట్ చేస్తున్నారు. అది ఎలా సెపరేట్ చేస్తున్నారో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఆ రోస్ట్ చేసిన కకావ్ బీన్స్ ని ఫోర్స్ గా ఇసిరేస్తున్నారు. అది ఎదురుగా ఉండే ఒక ప్లేట్ కి తగిలి పైనుండే షెల్ మొత్తం పగిలిపోయి తని అయిపోతుంది. సో అలా పగిలిపోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే మన ప్యూర్ కకావ్. ఆ కకావ్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ కి అయితే పంపిస్తారు. నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్. ఆ కలెక్ట్ చేసిన కకావ్ని తీసుకొని మెల్ట్ చేసి కకావ్ లిక్కర్ గా తయారు చేస్తున్నారు. కకావ్ లిక్కర్ అంటే నేను ముందే చెప్పాను కదా, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ చాక్లెట్. సో కకావ్ లిక్కర్ని అయితే రెడీ చేస్తున్నారు. ఈ కకావ్ లిక్కర్ని తీసుకొని నెక్స్ట్ స్టెప్కి ప్రాసెస్ చేయడానికి పంపిస్తూ అక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని ఎలా కావాలో అలా చాక్లెట్ని అయితే రెడీ చేసుకుంటారు. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఆ కకావ్ లిక్కర్కి కకావ్ బటర్ అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి చాక్లెట్ టెక్స్చర్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇది బేసిక్ చాక్లెట్ ప్రొడక్షన్ ప్రాసెస్, చాలా సింపుల్. ఈ మ్యూజియంలో పర్ డే వీళ్ళు 75,000 పీసెస్ అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చిన టయానికి 26,000 పీసెస్ అయితే రెడీ అయి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్లీ మిషన్స్ ని యూస్ చేసి అయితే చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ మిషన్స్ ని యూస్ చేసే ప్రాసెస్ ని కూడా చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ప్రొడ్యూస్ చేసిన చాక్లెట్ ని శాంపుల్ గా అయితే ఇస్తున్నారు. అది ఎలా ఇస్తారనేది చూపిస్తాను మీకు. అక్కడ కనిపిస్తున్న ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తే ఆ ప్రొడ్యూస్ అయిన చాక్లెట్లో నుంచి ఒక పీస్ని అయితే ఆ కనిపిస్తున్న మిషన్ తీసుకొని మనకి ఇక్కడైతే ఇస్తుంది. ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేసి వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ మిషన్ అయితే ఇప్పుడు ఒక పీస్ చాక్లెట్ ని కలెక్ట్ చేసుకునింది. అండ్ కలెక్ట్ చేసుకున్న చాక్లెట్ ని తీసుకొని ఈ పక్కన ఒక చిన్న కౌంటర్ లాంటి ఒక ప్లేస్ లో అయితే డ్రాప్ చేసింది. సో అదనమాట, అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ చాక్లెట్ పీసెస్ అన్నిటిని మిషన్స్ ని యూస్ చేసి అయితే చేస్తున్నారు. ఆ మిషన్స్ ని కూడా ఎలా యూస్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అక్కడ అవన్నీ ఎంటీ ట్రేస్, ఆ ఎంటీ ట్రేస్ లో చాక్లెట్ ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఆ చాక్లెట్ ని ఫిల్ చేసిన తర్వాత ఆ చాక్లెట్ ని తీసుకొని ఫ్రోజ్ చేస్తారు. ఆ ఫ్రోజ్ కూడా జస్ట్ ఎగ్జాక్ట్లీ 12 degrees Celsius లో అయితే ఆ ఫ్రోజ్ చేస్తున్నారు. ఆ ఫ్రోజ్ చేసిన చాక్లెట్స్ ని మిషన్స్ ద్వారా పంపించి ప్యాక్ అయితే చేస్తున్నారు. ఆ మిషన్స్ కి పంపించేటప్పుడే మనమైతే ఆ బటన్ ప్రెస్ చేసి శాంపుల్ చాక్లెట్స్ అయితే తీసుకోవడానికి అలో చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆమె కూర్చొని ఆ చాక్లెట్స్ ని కలెక్ట్ చేసి వెయిట్ వేసి డబ్బాల్లోకి ప్యాక్ చేస్తా ఉంది. ఆ పని అదే, ఇంకేమీ లేదు. అండ్ కలెక్ట్ చేసిన వాటిని లెక్కేదో రాస్తున్నట్టుంది, ఇందాక చూశాను. అది చాక్లెట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా ఈ మ్యూజియం లో చూపిస్తుంది, ఈ మ్యూజియం లో చేస్తా ఉండేది. తర్వాత ఏమో తమ్నైల్ లో చూపించినట్టు చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర వెళ్ళిన వెంటనే ఆమె అయితే ఒక చాక్లెట్ అయితే చేతిలో పెట్టేస్తా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ లిక్విడ్ ఫ్రెష్ చాక్లెట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. ఆ చాక్లెట్ ఫౌంటైన్ లో ఫిల్ చేస్తున్నారు. దాన్ని ఎలా టేస్ట్ కి ఇస్తున్నారంటే కనిపిస్తున్నట్టు వేఫర్ బిస్కెట్స్ ని తీసుకొని దాంట్లో అయితే డిప్ చేసి టేస్ట్ కి అయితే ఇస్తున్నారు. ఎన్ని కావాలన్నా తినచ్చు, వాళ్ళైతే ఏం అబ్జెక్షన్ చెప్పట్లా. కానీ మనకు కొన్ని తింటేనే నోరు ఎగిటైపోతుంది. అలా ఎగుటు కాని బ్యాచ్ ఏదైనా ఉంటే ఆ బ్యాచ్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అది చాక్లెట్ ఫౌంటైన్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ ఏమో కస్టమైజ్డ్ చాక్లెట్స్. ఇక్కడ కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆ కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేయడానికి వీళ్ళు 45 minutes టైం అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడేమో ఈ రోజు స్ట్రాబెర్రీస్ అవైలబుల్ గా లేవు టాపింగ్స్ కని మెన్షన్ చేస్తున్నారు.
అండ్ కస్టమైజ్ చాక్లెట్స్ ఎలా ఆర్డర్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న పేపర్లో కావాల్సిన చాక్లెట్ టైప్ని అండ్ టాపింగ్స్ని ఫిల్ చేసిస్తే 45 మినిట్స్లో చాక్లెట్ని అయితే రెడీ చేసిస్తారు. అండ్ ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసే ప్లేస్ని వీళ్ళు చాక్లెట్ స్టూడియోస్ అంటున్నారు. ఈ చాక్లెట్ స్టూడియోస్లో ఓన్లీ కస్టమైజ్ చాక్లెట్స్ రెడీ చేయడమే కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న కోర్స్ రూమ్ అనమాట. తనీగా మనం టికెట్ తీసుకుంటే మన ఓన్ చాక్లెట్ మనం ఎలా రెడీ చేసుకోవాలో వాళ్ళు ఇక్కడ చూపించి మన దగ్గర చేయిస్తారు కూడా. మనమైతే నేరుగా కస్టమైజ్ చాక్లెట్స్ రెడీ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ లోనే వీళ్ళు కస్టమైజ్ చాక్లెట్స్ అయితే రెడీ చేస్తున్నారు. అక్కడ చూస్తున్నట్టు ఆ కస్టమైజ్ చాక్లెట్స్ ని వెయిట్ మిషన్ మీద ఆ చాక్లెట్ మౌల్డ్ అయితే పెట్టి చాక్లెట్ పోసి దాని మీద అయితే టాపింగ్స్ ఫిల్ చేస్తుంది. సో ఇక్కడ వెయిట్ బేస్డ్ లో చాక్లెట్ ని రెడీ చేసి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆ చాక్లెట్ టాపింగ్స్ కూడా మీరు ఏవైతే ఆ పేపర్ లో సెలెక్ట్ చేసుకుని ఇస్తారో అవి మాత్రమే వేస్తారు. అలా వేయాల్సిన టాపింగ్స్ అన్ని వేసేసిన తర్వాత ఆ చాక్లెట్ మౌల్డ్ అయితే తీసుకుని ఫ్రీజర్ లో అయితే పెడుతున్నారు. సో ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ లోనే ఆ చాక్లెట్ అనేది రెడీ అవుతుంది. ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ కే వాళ్ళు 45 మినిట్స్ టైం అయితే తీసుకుంటున్నారు. అలా నార్మల్ చాక్లెట్ తో పాటు వైట్ చాక్లెట్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను పేపర్ లో చూపించింది మీరు కానీ అబ్జర్వ్ చేస్తుంటే 3 టైప్ ఆఫ్ చాక్లెట్ బేసెస్, ఒకటేమో నార్మల్ చాక్లెట్, తర్వాత వైట్ చాక్లెట్ అండ్ లాస్ట్ ఇక్కడ లెఫ్ట్ లో చూస్తున్నారు కదా డార్క్ చాక్లెట్. ఆ డార్క్ చాక్లెట్ మీద ఆమె గమ్మీ బియర్ టాపింగ్స్ అయితే పెడుతుంది. డార్క్ చాక్లెట్ పైన గమ్మీ బియర్ టాపింగ్స్, ఆ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది. అది కస్టమైజ్డ్ చాక్లెట్ విషయానికి వస్తే, అండ్ ఈ కస్టమైజ్ చాక్లెట్స్ తో పాటు ఇక్కడ ఈ విధంగా చాక్లెట్ ని డెకరేట్ చేసి కూడా పెట్టున్నారు. ఈ మెటీరియల్ మొత్తం చాక్లెటే, ఈ కనిపిస్తున్న ఫ్లవర్స్ తో సహా చాక్లెటే అంట. అది చాక్లెట్ మ్యూజియం అండ్ చాక్లెట్ స్టూడియోస్ విషయం అయితే, ఇంకా తర్వాత ఏమో చాక్లెట్ షాప్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన చాక్లెట్స్ ని లేకపోతే వీళ్ళ బ్రాండ్ చాక్లెట్స్ అన్నిటినీ ఒక షాప్ లో పెట్టయితే అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు నార్మల్ గా మార్కెట్ లో అవైలబుల్ ఉండే బార్స్ కాకుండా కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు. మనకు కావాల్సిన విధంగా మనం అసార్టెడ్ గా తీసుకుంటే వీళ్ళు వెయిట్ బేస్ చేసి కాస్ట్ అయితే వేస్తున్నారు. సో ఇవి ఇక్కడ మార్కెట్ లో అవైలబుల్ లేకుండా ఇక్కడ మాత్రమే దొరికే కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనమాట. నార్మల్ చాక్లెట్ బార్స్ లో నాకైతే ఒక యూనిక్ ఫ్లేవర్ కనిపించింది. అదేంటంటే చిల్లీ చాక్లెట్ అంట. చిల్లీ అండ్ చాక్లెట్ కాంబినేషన్ ఇంటేనే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. తింటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, నేనైతే ట్రై చేయలా. అండ్ ఇదేమో ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన చాక్లెట్స్ ని ఇందాక కలెక్ట్ చేసి వెయిట్ వేసి పెట్టింది కదా, వీళ్ళు ఇక్కడ దాన్ని కవర్స్ లో పెట్టి కిలోస్ లెక్క అమ్ముతున్నారు. అది చాక్లెట్ మ్యూజియం, చాక్లెట్ స్టూడియోస్ అండ్ చాక్లెట్ షాప్ విషయానికి వస్తే ఇవన్నీ చూసుకొని నేనైతే బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేటప్పటికైతే సాయంత్రం అయింది. జనాలు అయితే ఇంకా వస్తానే ఉన్నారు. సాయంత్రం అయినా సరే నేను మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే ఇంతవరకు ఇంకా ఏమీ తినలేదు. సో దానికోసం మరి ఫస్ట్ టైం నేను స్టార్ బక్స్ లోకి అయితే వచ్చాను. నా ట్రైన్ కి అయితే ఇంకా 25 మినిట్స్ టైం అయితే ఉంది. ఈ 25 మినిట్స్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయడం ఎందుకని చెప్పి స్టార్ బక్స్ లోకి అయితే వచ్చి కూర్చున్నా. సో స్టార్ బక్స్ లో కాఫీ అయితే తాగేసి నా ట్రైన్ అయితే ఎక్కేసాను. ట్రైన్ అయితే కంప్లీట్లీ ఖాళీగా ఉంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను నార్మల్ ట్రైన్ లోనే వచ్చాను, ఐస్ ట్రైన్ లో రాలేదు. సో నార్మల్ ట్రైన్లో ఖాళీగా ఉంది కాబట్టి ఒక సీట్ చూసుకొని కూర్చునేసాను. ఇప్పుడు అక్కడ ఏమేం ఫ్రీబీస్ ఇచ్చారో అని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఫస్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడైతే ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు, అది నేను స్టార్టింగ్లో వీడియోలో అయితే చూపించాను. వాటితో పాటు బయటకు వచ్చేసేటప్పుడు ఈ చిన్న 4 చాక్లెట్స్ అయితే శాంపుల్కి మళ్ళీ ఇచ్చారు. అవి ఫైనల్గా చాక్లెట్స్ ఇచ్చింది అయితే. అది గైస్ చాక్లెట్ మ్యూజియం వీడియో అయితే మీకైతే ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.